మనోహర్ వీడియో రికార్డింగ్ స్టార్ట్ అయింది. ఓకే, ఓకే. ఇది యా. వీడియో కాదు, ఆడియో రికార్డింగ్. నువ్వు వీడియో ఆన్ చేయకు. సో యా. మొత్తం అసైన్మెంట్ కూడా సబ్మిషన్ ఇవాళ చేసావు కాబట్టి సక్సెస్ఫుల్గా ఎంత 5వ తారీఖు జూలై 6వ తారీఖు జూలై సో ఇప్పుడు 6వ ఉన్నది తారీఖు. 5 రోజులు 3 టైం రోజులు. ఉంది. 3 రోజులు నీకు 8th 9th 10th నాడు నువ్వు ఒక ఫస్ట్ సబ్జెక్ట్ పెట్టేసుకో. సెకండ్ సబ్జెక్టు బెంగలేదు, దానికి కూడా 4 రోజులు టైం వస్తుంది నీకు చదువుకోవడానికి అటు ఇటు. సో అందుకోసం అని చెప్పి నేను థర్డ్ సబ్జెక్టులో కావ్య ప్రకాశము నీకు బ్రీఫ్గా పైనుంచి చెప్పడానికి ఓకే ప్రయత్నం చేస్తా. కావ్యం ఏంటి, ప్రకాశం ఏంటి అంటే కావ్యం లోపల ఏమేమి ఉంటాయి, ఓకే. అంటే అసలు కావ్యం అనేది ఎందుకు రాస్తారు, కావ్యం యొక్క ప్రయోజనాలు ఏంటి, కావ్యం ఎలా అంటే దాని క్యారెక్టరిస్టిక్స్ అంటారు కదా, ఏంటి వాటి లోపల క్యారెక్టరిస్టిక్స్, ఏంటి ఉంటాయి అందులో డిఫరెన్సెస్, శబ్దం అంటే ఏంటి, అర్థం అంటే ఏంటి, వ్యంగ్యం అంటే ఏంటి, ఇవన్నీ అంటే ఒక కావ్యంలో ఉండవలసిన లక్షణాలన్నింటినీ కూడా వీళ్ళు ఉల్లాసాలు అంటారు. ఉల్లాసం అంటే చాప్టర్ అని చెప్పేసి అంటాం కదా, ఉల్లాసం. ఉల్లాసం అంటే మనం ఉల్లాసంగా ఉత్సాహంగా అంటాం కదా. ఆ రోజుల్లో కూడా వీళ్ళు నేర్పించే ప్రతి సబ్జెక్ట్ కి కూడా ఉల్లాసం అని, ఉద్యోగం అని, దానికి కూడా మంచి మంచి పేర్లు పెట్టుకునే వాళ్ళు అన్నమాట. అలాగే ఈయన ఏం చేశారంటే మమ్మట్టుడు అనేది ఈయన కావ్య ప్రకాశము అని చెప్పి స్టార్ట్ చేశారు. ఇందు లోపల చాలా ఉన్నాయి, కాకపోతే మనకు మాత్రం కేవలము 3 ఉల్లాసాలు, ఫస్ట్ 3 ఉల్లాసాలు మాత్రమే మనకు ఉందన్నమాట. వాయిస్ కొంచెం తగ్గింది. 3 ఉల్లాసాలు మాత్రమే మనకున్నాయి. ఇప్పుడు కూడా అట్లాగే ఉందా? ఇప్పుడు కూడా వాయిస్ తగ్గినట్టే అనిపిస్తుందా? పర్లేదు కానీ కొంచెం వినిపిస్తుంది, కాకపోతే వాల్యూమ్ డౌన్ అయింది. వాల్యూమ్ డౌన్ అయిందా? సరే గట్టిగా ఇప్పుడు బెటర్గా ఉంది. సరే గట్టిగా మాట్లాడతా. ఇప్పుడు కొంచెం బెటర్. కొంచెం బెటర్. మేబీ దగ్గరికి మైక్రోఫోన్ దగ్గరగా ఉన్నాను, మైక్రోఫోన్ దగ్గరగా ఉన్నాను. చాలా జాగ్రత్తగా విను. నీకు రఘువర ప్రసాద్ బుక్ ఉన్నట్లయితే పేజ్ నెంబర్ 9 నుంచి నేను క్విక్ గా స్టార్ట్ చేస్తున్నా. పేజ్ నెంబర్ 9. ఓకే, పేజ్ నెంబర్ 9 ఓపెన్ చేసి. ఓకే, ఇది మనము ప్రథమ ఉల్లాసం అంతకుముందు ఈ మమ్ముట్టుడు అంటే ఎవరు, ఆయన పర్సనల్ విశేషాలు ఏంటి, దీన్ని ఎట్లా చేశారు, అసలు కావ్య ప్రకాశాన్ని ఎలా కూర్చాడు. కావ్య ప్రకాశాన్ని కూర్చాలంటే ఆ రోజుల్లో ఏం చేసేవాళ్ళంటే ముందు సూత్రం ఒకటి చెప్తారన్నమాట. సూత్రం చెప్పేసి దానికి కొద్దిగా రైటప్ రాస్తారు, దాన్ని వృత్తి అంటారు. రైటప్ రాసిన తర్వాత ఏం చేస్తారు, దానికి కొంత ఎగ్జాంపుల్స్ ఇస్తారు అన్నమాట. అంటే జనరల్ గా ఎట్లా ఉంటుందంటే సూత్రం అంటే ఫార్ములా. ఓకే, ఈ ఫార్ములాలు వీటిని కారికలు అని చెప్పేసి అంటారు ఇక్కడ. అయితే కారిక అంటే ఎగ్జాక్ట్లీ ఫార్ములా కాదు, కానీ ఇది కూడా శ్లోకం రూపంలో రాయడం తోటి దీన్ని మనకు ఈజీగా గుర్తుంచుకోవడానికి వీలవుతుంది. ఇప్పుడు సూత్రం అంటే ఏంటంటే 1 లైనర్, సత్యమేవ జయతే అన్నాడు అనుకోండి సూత్రం అట్లా. కానీ అది ప్రూవ్ చేయడానికి చాలా విషయాలు అవసరమవుతాయి. అయితే కారిక ఏం చేస్తుందంటే సూత్రాన్ని ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ శ్లోకం రూపంలో కూడా సింపుల్ గా రాస్తుంది అన్నమాట. సో మనం చదువుకునేవన్నీ ఫస్ట్ ఇయర్ లో చదువుకున్నవి, సెకండ్ ఇయర్ లో చదువుకున్నవి అన్ని కూడా కారికలే. కారికలన్నీ కూడా జనరల్లీ సూత్రం లాగానే ఉంటాయి. దీన్ని డిఫైన్ చేయడానికి కొద్దిగా వృత్తి రాస్తారు అనమాట. వృత్తి అంటే ఎక్స్ప్లెనేషన్. ఓకే, దానికి ఒక ఎగ్జాంపుల్ ఇచ్చిన తర్వాత దాన్ని ఉదాహరణ అంటారు. అప్పటికి మనకు అర్థమైపోతుంది. ఇది చేసిన తర్వాత జనాలు ఏం చేస్తారంటే దీనిపైన మళ్ళీ రకరకాల జనాలు వ్యాఖ్యానాలు రాస్తారు అన్నమాట. ఇంకా అర్థం కాదేమో అని చెప్పేసి రాస్తారు. అట్లాగా రాసి అటు ఒక వ్యక్తి రాసిన దానికి 100 మంది మళ్ళీ వ్యాఖ్యానాలు రాస్తూ ఉంటారు అన్నమాట. రాసి ఆయన చెప్పనివి అన్ని కూడా కలిపేసేసి వాళ్ళ పైత్యం కూడా అందులో పెట్టి కంప్లీట్ చేస్తూ ఉంటారు. ఇది బేసికల్లీ ఇలాగా జనరల్ గా నువ్వు ఏది చూసినా కూడా అన్నింట్లో ఇలాగే ఉంటుంది అన్నమాట. అయితే ఎగ్జాంపుల్. ఓకే, సో కారిక, వృత్తి, ఎగ్జాంపుల్. కారిక, వృత్తి, ఉదాహరణ. ఓకే, సో ఏ శ్లోకం ఏది మనము ఏ పని స్టార్ట్ చేసినా ముందు మనము మంగళాచరణం అని ఒకటి స్టార్ట్ చేస్తాం అనమాట. మంగళాచరణం ఎందుకోసము అంటే దేవుడా నాకు చేస్తున్నటువంటి పనిని సక్రమంగా జరిగేలాగా చెయ్యి అంటే ఆయన దేవుడికి ఆశీర్వాదం కోరుకుంటాడు. ఇంకోటేమో స్తుతి చేస్తారు. స్తుతి అంటే దేవుడిని పొగడ్డం. స్తుతి అంటే స్తుతించడం, దేవుణ్ణి పొగడ్డం. ఒకటేమో దేవుడి దగ్గర ఆశీస్సులు, నేను చేస్తున్న మంచి పనికి నువ్వు నాకు కొద్దిగా ఆశీర్వదించు అంటే దాన్ని బెస్ట్ విషెస్ అంటాం ఇంగ్లీష్ లోపల. ఒకటేమో బెస్ట్ విషెస్, ఇంకోటేమో దేవుణ్ణి మనము కంప్లీట్ గా పొగడడం. ఓకే, పొగడ్డం, నమస్కారం పెట్టడం ఇవన్నీ. తర్వాత ఇంకోటి ఏంటంటే ఈ మంగళాచరణం. ఈ 3వ టైప్ ఏంటంటే మంగళాచరణం. మంగళాచరణం అంటే ఏంటంటే ముందు మాట,
మంగళ చరణము. మంగళము అంటే ఏంటి? గొప్పది, మంచిది. ఆ మంగళముకు చరణము అంటే, చరణం అంటే పాదము. దేవుడి యొక్క పాదాలు పట్టుకొని, ఓకే, దేవుడి యొక్క పాదాలు పట్టుకొని మంచి జరగాలని కోరుకోవడము. ఈ గ్రంథమే ఇది నాంది అని చెప్పేసి, అంటే ఏ పనికైనా ముందు మాట దేవుడిది పెట్టాము అంటే అది మంచి జరుగుతుంది అనే నమ్మకాన్ని మంగళాచరణము అంటారు అన్నమాట. ఇందు లోపల ఆయన ఏం చేస్తారంటే సరస్వతీదేవిని భారతి అంటారు. సో సరస్వతీదేవిని నమస్కరిస్తూ పూజ చేస్తున్నట్టుగానే అతను చెప్తాడనమాట. అసలు ఏంటి, ఏం చేస్తున్నాము మనము అని చెప్పేటప్పుడు చెప్తున్నాడు. కవి గొప్పవాడు అని చెప్తున్నాడు. ఫస్ట్ కవి ఎందుకు గొప్పవాడు అంటే, దేవుడు నియమాలతో ఉంటాడు. నియతికృత నియమరహితాం హలాదైకమయీం అనన్య పరతంత్రాం నవరస రుచిరాం నిర్మితి మాధదతి భారతి కవేర్ జయతి అని చెప్పేసి అంటున్నాడు అనమాట. అంటే దీని మీనింగ్ ఏంటంటే, దేవుడు చేసే పనులకి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. దేవుడు చేసేటటువంటి దానికి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి, కానీ కవికి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అవసరం లేదు. ఓకే, ఇది దైవము చేసినటువంటి దైవం వాటికేమో ఇది ఉండాలి, కానీ ఇదేంటి, ఈ ఆహ్లాదంగా ఉంటుంది. కవి స్వరూపం ఏమో ఆహ్లాదంగా ఉంటుంది, నియమ నియమాలు ఉండవు అన్నమాట. అవునా? దేవుడు పరాధీనం. పరాధీనం అంటే ఏం చేస్తున్నాడు దేవుడు? నీ ఫేట్ ని బట్టి, నీకు ఇవ్వాల్సిన పాపపుణ్యాలను బట్టి, నువ్వు ఎవరెవరితో సంబంధం ఉందో వాళ్ళందరితోటి నీకు ఎలా ఈ జన్మ లోపల పుట్టించాలి, ఎక్కడెక్కడ నువ్వు ఉండాలి, ఏ రాష్ట్రం, ఏ దేశం, ఏ ప్రాంతం నీళ్లు తాగాలి, ఎక్కడ గాలి పీల్చుకోవాలి, ఎవరెవరితో తిట్లు తినాలి, ఇవన్నీ కూడా దేవుడు డిసైడ్ చేయాల్సి వచ్చి అప్పుడే నిన్ను పుట్టిస్తాడు అనమాట. వాటన్నిటికీ సరైన పరిస్థితులు ఉన్నప్పుడే పుట్టిస్తాడు. ఆ పరిస్థితులు కనుక మీట్ అవ్వకపోతే చంపేస్తాడు. ఎందుకంటే మళ్ళీ కొత్త జన్మ ఇవ్వాలి. ఏది నీకు అనుభవానికి ఉందో అది మాత్రమే చెయ్యాలి. కాబట్టి దేవుడు ఏంటంటే అనన్య పరతంత్ర, అంటే వేరే వాళ్ళ పైన ఆధారపడ్డాడు ఆయన. కానీ కవికి అట్లా కాదు. కవితని ఇష్టం వచ్చినట్టుగా రాసుకోవచ్చు. కవి ఏది రాసినా ఆనందంగానే ఉంటుంది. కవి ఏది రాసినా కూడా ఆనందంగానే ఉంటుంది. ఎందుకు ఆనందంగా ఉంటుంది? మనకు సినిమా లోపల ఫైటింగ్లు అవి పెడతారు. ఫైటింగ్లు పెట్టకపోతే మనకు సంతోషం అనిపించదు. అంటే ఫైటింగ్లు కూడా మనకు సంతోషం కలిగిస్తున్నాయి. అదే విధంగా శోకం పెడతారు సినిమా లోపల, కానీ శోకం కూడా మనకు ఆహ్లాదమే అనిపిస్తుంది. అంతే కదా? సో కాబట్టి ఏంటంటే దేవుడు అనేవాడు ఎవరైతే ఉన్నాడో, దేవుడేమో అన్ని రిస్ట్రిక్టెడ్. ఆయనకు నియమాలు ఉంటాయి, ఒక పద్ధతి ప్రకారం. నియతి అంటే ఒక పద్ధతి ప్రకారం అన్నమాట. నియమం అంటేనేమో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. సో దేవుడికి నియమాలు ఉంటాయి, ఈయనకు నియమాలు లేవు. దేవుడు అన్ని ఒక సిస్టమేటిక్ వేలో చేయాలి, ఈయన సిస్టమేటిక్ వేలో చేయాల్సిన అవసరం లేదు. నిత్య జీవితంలో మనకు దుఃఖాలు ఉంటాయి, సంతోషాలు ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి. అవన్నీ మనం దారుణంగా అనుభవిస్తాం. కానీ కవి రాసే వాటి లోపల మనం వాటిని ఎంజాయ్ చేస్తూ అనుభవిస్తాం. కవి రాసే వాటిలో మనకు బాధ కూడా సంతోషమే అనిపిస్తుంది. బాధ కూడా ఒక రసం. ఆ రసం మన హృదయంలో ఆనందాన్ని కలిగిస్తుంది కదా. కాబట్టి అది ఆహ్లాదమయం అన్నమాట. తర్వాత ఏంటి, దేవుడు వేరే వాళ్ళపైన డిపెండ్ అవ్వాల్సి వస్తుంది. ఇప్పుడు నీకు ఫర్ ఎగ్జాంపుల్ జన్మనివ్వాలి అంటే నాకు కూడా జన్మనివ్వాల్సి వస్తుంది. ఎందుకంటే మన ఇద్దరము ఇంజనీరింగ్ నుంచి కలిసి మనము ఫ్రెండ్స్ గా ఉన్నాము. తర్వాత నేను మేనేజ్మెంట్ చేయడము, తర్వాత నువ్వేమో పోస్ట్ గ్రాడ్యుయేట్ చేయడము, ఇట్లా చేసి మళ్ళీ కలుసుకోవాలి. మళ్ళీ ఇవన్నీ కూడా ఏంటంటే ఏదో ఒక జన్మది రుణం ఉంటుంది అన్నమాట. అలాగే నువ్వు ఉన్నందుకు నీ భార్యను పుట్టించాలి, నీ పిల్లల్ని పుట్టించాలి, నీ మిత్రులలో నువ్వు ఎక్కువ ఎక్కువ కాంటాక్ట్ చేస్తావో వాళ్ళందరినీ పుట్టి, ఇలా దేవుడు ఎన్నో విషయాలపైన డిపెండ్ అయ్యి ఉంటాడు. కానీ కవికి ఏం ఇవి లేవు, దేనిపైన డిపెండ్ అవ్వడు, స్వతంత్రుడు అన్నమాట. కవి స్వతంత్రుడు. తర్వాత ఈయన ఎవరైతే ఉన్నారో మన మహానుభావుడైనటువంటి భగవంతుడు, ఆయనకి కేవలం కొన్ని రసాలు మాత్రమే ఉన్నాయి. ఈ రసాలను ఎట్లా గుర్తుంచుకుంటావంటే ఎమ్మెల్యే, ఓకే, ఎమ్మెల్యే టీకేకే అని గుర్తుంచుకో. ఎమ్మెల్యే టీకేకే అని గుర్తుంచుకో. ఎమ్మెల్యే అంటే ఏంటంటే మధురం, లవణం, ఆమ్లం, ఓకే, కటు, కషాయం, తిక్తం. ఓకే, ఎమ్మెల్యే అంటే మధురము, లవణము. మనకు తెలిసినవే, మనకు తెలిసినవే. ఆ తెలిసిన దీనికి ఇంకొక ఈజీ, చెప్పు. ఓకే, ఇంకో ఈజీ మెథడ్ చెప్పనా దీనికి? దీనిలో ఏంటంటే మనకి భట్టాచార్యుడు మన ఆయుర్వేదంలో ఉంటది అనమాట. స్వాద్వాంల లవణం కటు తిక్త కషాయ. కరెక్ట్, రైట్. అది రాసే, నువ్వు ఎగ్జామ్ లో రాయి, అది మంచిది. నువ్వు అది ఎగ్జామ్ లో కూడా రాయి అది, ఎందుకంటే ఒక స్పెషల్ ఎగ్జాంపుల్ తీసినట్టుంటది. సో అవి మొత్తం మీద 6 రసాలు.
కానీ మరి మనకేమో నవరసాలు, ఉమ్. మనకేమో నవరసాలు ఉన్నాయి. ఉమ్. నవరసాలు ఏంటి? ఒక్క ఒక్క శృంగారం. ఒక్క నిమిషం ఒక్క నిమిషం శ్రీనివాస్, జస్ట్ హోల్డ్ ఆన్ ఉమ్, వన్ ఉమ్. సెకండ్. శ్రీనివాస్, ఉమ్. ఓకే. ఓకేనా? సో మనకి సో 9 ఎమ్మెల్యే రసాలు. పీకే కానీ పెట్టాలి. యా ఉమ్, 9 అచ్చా, ఎమ్మెల్యే నవరసాలు గుర్తుపెట్టుకోవడం. ఓకే. ఇప్పుడు నవరసాలు కూడా నీకు ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి నేను చెప్తాను. ఆ, అది నీకు ఎలాగో గుర్తుపెట్టుకోకుండా ఉండడానికి నీకు ఆప్షన్ లేదు. ఆ, ఆ, ఓకే. నాట్యశాస్త్రం చెప్పినప్పుడు నేను నీకు చెప్తాను అది. ఓకేనా? ఆ, సో నాట్యశాస్త్రం లోపల వస్తాయి ఈ రసాలన్నీ కూడా. నాట్య శాస్త్రంలో ఓకే. అంటే మనకు కొన్ని అన్నిట్లలో అయితే గుర్తుంటాయి అనుకో, ఆల్రెడీ మనం తెలుగులో చదువుకునేవి కొంచెం. కరెక్ట్. అన్నవే తెలుగులో చదువుకున్నవి, హిందీలో చదువుకున్నవి, శృంగార, ఇంగ్లీష్లో హాస్య, చదువుకున్నవి. కరుణ రౌద్రం. ఉమ్, 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 మనకి తెలుగులో ఆర్డర్ వేరేగా ఉండే, శృంగారము, వీరము, కరుణము, రైట్? ఉమ్. శృంగారము, వీరము, కరుణము, హాస్యము, ఓకే సార్. రౌద్రము, భయానకము, బీభత్సము. రౌద్రం లాస్ట్ లో ఉంటది మన దాంట్లో. ఓకే. ఓకే ఓకే. నో ఓకే. ప్రాబ్లం. యా, కూల్. యా. ఇవి ఇప్పుడు ఏం చేశాడు ఈయన? దేవుడికి 6 రసాలు ఉంటే నాకు నవరసాలు ఉన్నాయి అని చెప్పేసి ఓకే. చెప్పి ఈ విధంగా సృష్టిని దదతి అంటే చేస్తున్నాడు ఆయన. ఓకే, ఈ సృష్టిని ఆయన అలా చేస్తున్నాడు అన్నమాట. ఆదతి అంటే ఏమో చెయ్యడం. నిర్మితి మాధదతి భారతి కవేర్జయతి అంటే కవికి విజయము. ఇక్కడ భారతి, కవి యొక్క భారతి అంటే ఎవరు? కవి యొక్క భారతి అంటే సరస్వతీదేవి. సో ఆమె కూడా ఉత్కృష్టంగా గొప్పగా ఉన్నది అన్నటువంటి మాట ఒకటి చెప్తున్నాడు. ఆమెకి జయము, నాకు జయం అని. అంటే ఇందులోపల ఏం చేస్తున్నాడు? కవిని పొగుడుకుంటున్నట్టుగానే పొగుడుకుంటూ కవిని పుట్టించిన సరస్వతీదేవికి కూడా దండం పెడుతున్నాడు అనమాట. ఓకేనా? ఇది వన్ పాయింట్. ఇక్కడ మనకి ఇందాక నువ్వు చెప్పిన ఇది ఎక్కడ ఉంది ఆ లైన్? ఏ లైను? మనోహర్, ఏ లైన్ అంటున్నావు? ఇందాక ఇప్పుడు నువ్వు చెప్పిన సంస్కృత లైన్, అది వాక్యం ఎక్కడుంది అది? నువ్వు ఈ చెప్పినది ఫస్ట్ పేజ్ 9, 10వ పేజీలు ఉంటది. 9 నుంచి స్టార్ట్ చేసావు కదా నువ్వు, 10వ పేజీ ఉంటది. నువ్వు అట్లా చూసుకుంటా చెప్తే ఇది ఒక 20-25 గంటలు పడుతుంది ఇప్పుడు నువ్వు అలా చేస్తే. అంటే నేను జస్ట్ గీత పెట్టుకుంటే వెళ్తా అనమాట. ఓకే, ఫైన్. యా, గాట్ ఇట్. ఫస్ట్ కార్యక్రమంలో మొదటి కారిక గురించి ఇప్పుడు మనం కంప్లీట్ చేసుకున్నాం. మొదటి కారికను మనము పూర్తి చేసుకున్నాం మనోహర్. కారిక లోపల ఇప్పుడు మనం మొదటి కారిక లోపల ఏం తెలుసుకున్నాం అంటే దేవుడికి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. ఆయన ఇష్టం వచ్చినట్టుగా చేయడానికి లేదు సృష్టి. ఎందుకంటే ఆయన మన విధి, మన కర్మ, పూర్వకర్మ ఇవన్నీ కూడా వాటిపైన ఆధారపడి ఆయన సృష్టి చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. కానీ కవి అలా కాదు, ఇష్టం వచ్చినట్టు పుట్టిస్తాడు, ఇష్టం వచ్చినట్టు చంపేస్తాడు. తనకు స్వేచ్ఛ. సో కవుల పైన నియంత్రణ ఉండదు అన్నమాట. ఆ విధంగా సృష్టించినటువంటి సృష్టి ఎప్పుడు ఆనందాన్ని కలిగిస్తుంది. ఎందుకంటే మనము సినిమా లోపల కష్టాలు ఉండడం ఎందుకు అంటే సినిమాకి వెళ్ళాం కదా, కానీ సినిమాకి వెళ్తాం, సినిమా లోపల హీరో కష్టాలు పడతారని తెలిసినా వెళ్తాం. ఎందుకంటే అది మనకు ఆహ్లాదం కలిగిస్తుంది. కానీ నిత్య జీవితంలో కష్టాలను స్వీకరించాం. ఓకే, అదే విధంగా దేవుడు వేరే వాళ్ళపైన డిపెండ్ అవ్వాల్సి వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఇందాక చెప్పినట్టుగా అవన్నీ, కానీ ఇక్కడ ఈయన డిపెండ్ అవ్వలేడు. ఈయన అవసరం లేదు, తన ఇష్టం వచ్చినట్టుగా చేసుకోగలడు అనమాట. ఆయన 6 రసాలు అయితే ఈయన 9 రసాలు: శృంగారం, హాస్యం, కరుణ, రౌద్రం, వీరం, భయానక, బీభత్సం, అద్భుతం, శాంతం. శాంతము అనేది తర్వాత యాడ్ చేశారు, ముందు 8 రసాలే ఉండే. ఓకే, ఇదంతా కూడా మనకు ఫస్ట్ ఇయర్ లో చూసుకున్నట్టయితే దీన్ని ఏమంటారంటే అర్ధ సమవృత్తము అంటారు అన్నమాట. ఓకే, అంటే ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కటి. అంటే 1వ పాదంలో 3వ పాదంలో 12 మాత్రలు ఉంటాయి, 2వ దాంట్లో 4వ దాంట్లో 18 మాత్రలు ఉంటాయి. ఓకే, లఘువు గురువులు ఉంటాయి కదా, వాటి యొక్క గురువుల భాగాన్ని 2 ఉన్నదాన్ని మాత్ర అంటాం. సరే, ఆ మాత్ర అనేది శిక్షావళిలో కూడా మనం చదువుకున్నాం, స్వరాలకు వచ్చేది అని చెప్పేసి చదువుకున్నాం. సో ఇందు లోపల
వ్యతిరేక అలంకారం ఉంది. వ్యతిరేక అలంకారం అంటే ఏంటంటే, ఇప్పుడు ఉమ్, నీకు ఒక వస్తువు మనోహరు సూర్యుడి కంటే గొప్పోడు అన్నాను అనుకో. మనోహరు సూర్యుడు లాగా ఉన్నాడు కానీ సూర్యుడి కంటే గొప్పోడు అన్ననుకో. అంటే ఉమ్, నేను నిన్ను సూర్యుడితో పోల్చినంత వరకు ఓకే. కానీ నువ్వు పోలిక చేసిన వస్తువు కంటే నేను ఎక్కువ చేస్తే ఉమ్, అప్పుడు ఏమవుతుందంటే దాన్ని వ్యతిరేక అలంకారం అంటారు. ఉపమా ఉమ్, అలంకారమే అది కూడా. కానీ అందులో ఏమి నువ్వు ఉపమానం చేస్తున్న దానికంటే ఎక్కువ. లేదా మనోహర్ సూర్యుడి కంటే గొప్పోడు కానీ మనోహర్ సూర్యుడు లాగా ఉన్నాడు కానీ సూర్యుడు చాలా గొప్పోడు అన్నట్టుగా మీనింగ్ వచ్చింది అనుకో. అది కూడా వ్యతిరేక అలంకారమే. అంటే ఇప్పుడు ఉపమానం ఉపమానం కంటే ఉపమేయము, ఉపమేయం కంటే ఉమ్, ఉపమానం. ఏదో ఒకటి ఎక్కువ ఉంటే అక్కడ. ఇక్కడ ఉమ్, ఏమైతుంది? ఉమ్, మనకు కవిని గొప్పగా చూపిస్తున్నాడు. ఓకే, ఉమ్, కవిని ఉమ్, గొప్పగా చూపిస్తున్నాడు దేవుడి కంటే కూడా. కాబట్టి ఇది వ్యతిరేక అలంకారం. సో ఇప్పుడు ఈ ఉమ్, ఒక్క కారిక లోపలే ఆయన తన టాలెంట్ అంతా చూపించేసేసాడు. ఒకటేమో గుడ్. ఛందస్సు ఉమ్, గురించి చూపించాడు, ఇంకోటేమో ఉమ్, వ్యతిరేక అలంకారం చూపించడము. తర్వాత ఉమ్, మళ్ళీ అట్లనే దేవుడికి దండం పెట్టట్లేదా? చక్కగా దేవుడికి దండం కూడా పెడుతున్నాడు. ఓకేనా? ఉమ్, సో ఇప్పుడు ఉమ్, కావ్యం ఎందుకు రాస్తాడు? ఇక్కడి నుంచి నా రెండవ కారిక స్టార్ట్ చేశాడు అనమాట. కావ్యం ఎందుకు రాస్తారు అంటే ఇక్కడ ఏం చేశాడు? కావ్యం యశసే అంటే పేరు కోసము, పేరు పేరు తెచ్చుకోవడానికి చేస్తారు. ఎందుకంటే ఉమ్, కావ్యం రాస్తే మనకు పేరు వస్తుంది. ఆ, అర్థకృతే అంటే డబ్బు సంపాదించడానికి. ఉమ్, ఓకే. వ్యవహార విధే అంటే వ్యవహార జ్ఞానం కోసం. వ్యవహార జ్ఞానం ఎలా వస్తుంది? ఇక్కడ వ్యవహార ఉమ్, జ్ఞానం అంటే మల్టిపుల్ థింగ్స్ ఉన్నాయి. ఒకటేంటంటే ఒక ఉమ్, వ్యవహార జ్ఞానం ఏంటంటే ఆ రోజుల్లో వీళ్ళు రాజుల చరిత్రలు, మంత్రుల చరిత్రలు ఉమ్, అవన్నీ తెలిపేవాళ్ళు కదా. వాళ్ళ ఇల్లు ఎలా ఉన్నాయి, వాళ్ళ రూపాలు ఎలా ఉన్నాయి, వాళ్ళు ఏ ఉమ్, వస్త్రాలు వేసుకుంటున్నారు, వాళ్ళ ఇళ్లలో ఏ రకమైనటువంటి కార్యాలు జరుగుతున్నాయి, వాళ్ళ డైలీ రొటీన్ ఏంటి, ఇవన్నీ తెలుస్తుంది. ఉమ్, రెండోది ఏంటి, మనలాగా కొద్దిగా లేట్గా చదివే వాళ్ళకి, ఒక 100 ఏళ్ల తర్వాత చదివేవాడికి ఆ రోజుల్లో ఉన్నటువంటి సామాజిక భౌగోళిక పరిస్థితులని అర్థం చేసుకోవడానికి వీలవుతుంది. ఇప్పుడు విశ్వనాథ సత్యనారాయణ గారి పుస్తకాలు చదువుతుంటే ఎందుకు ఆనందం అనిపిస్తుంది? ఎందుకంటే ఆ రోజుల్లో ఉన్నటువంటి సామాజిక పరిస్థితులకు అనుగుణంగా కూడా, ఆ రోజుల్లో ఉన్నటువంటి వ్యవహారాలకు అనుగుణంగా ఉన్నటువంటివన్నీ కూడా మనం తెలుసుకోగలుగుతాం. సో అది దాన్ని వ్యవహార విధే అని అంటారు అన్నమాట. తర్వాత ఏంటి? శివేతర క్షయయే అంటారు. శివ ఇతర క్షయయే. శివం అంటే మంగళము అని మీనింగ్ అన్నమాట. శివము అంటే మంగళము, మంచి చేసేది అని మీనింగ్. శివ ఇతర అంటే అమంగళము. ఆ అమంగళం క్షతయే అంటే నాశనం చేయడం కోసం. అంటే చాలా మంది ఏంటంటే దేవుణ్ణి కనుక పూజించారనుకో, దేవుణ్ణి కనుక పూజిస్తే మనకు పాపాలు పోతాయి, కష్టాలు పోతాయి అని చెప్పేసి ఇక్కడ మనకు పుస్తకంలో ఎగ్జాంపుల్ చెప్పినట్టుగా ఏంటంటే చాలా చాలా ఉదాహరణలు. మయూర కవి అని ఒక ఆయన ఉన్నాడు అనమాట. ఈయన బాణుడికి బామ్మర్ది అవుతాడు. ఆయన ఏమవుతుందంటే తనకు కుష్టి వ్యాధి వస్తే సూర్యుడి కోసం మయూర శతకం అని చెప్పేసి, సూర్య శతకం అని చెప్పేసి రాసి అప్పుడు ఆ కుష్టి రోగం నుంచి బయటపడ్డాడు అనమాట. ఇదే విధంగా మనకు నారాయణ భట్టాద్రి అని ఒక ఆయన ఉన్నాడు. ఆయన ఏం చేశాడు? నారాయణీయం రాశాడు అనమాట. నారాయణీయం రాసి ఆ నారాయణీయం రాసిన తర్వాత ఆయనకి తనకు వచ్చినటువంటి కుష్టి రోగము, మోకాళ్ళ కీళ్ళ నొప్పులు అవి ఇవి తగ్గిపోతాయి అనమాట. ఆ రోజుల్లో తన గురువు దగ్గర నుంచి స్వీకరిస్తాడు ఆయన. స్వీకరించిన తర్వాత ఏమవుతుందంటే మళ్ళీ తన బాధను తట్టుకోలేక గురువాయుడి దగ్గర కూర్చొని దేవుణ్ణి ప్రార్థించి ఆయన కోసం నారాయణీయం రాస్తాడు అనమాట. అంటే ఏంటి అంటే బేసికల్ గా మన మన పేరు చిరకాలం ఉంటుంది, తరతరాల పాటు ఉంటుంది అన్నమాట కదా. అంటే వాళ్ళకి పర్మనెంట్ యశస్సు, శాశ్వత కీర్తి అంటారు, అది వస్తుంది. రెండోది డబ్బు సంపాదిస్తారు. ఆ రోజుల్లో మనం చూసినట్టయితే చాలా మంది కవులు ఇక్కడ మనకు పుస్తకంలో ఈయన కారికలలో చెప్పిన ఉదాహరణ, ధావకుడు అనేటటువంటి ఒక కవి రాజాశ్రయము పొందాడు అని చెప్పి శ్రీహర్షుడు మున్నగు రాజుల దగ్గర ఆయన అని చెప్పి చెప్పడం వచ్చింది అన్నాడు. డబ్బు కూడా వస్తుంది వాళ్ళకి. ఓకే. మూడోది ఏంటంటే పాపాలని పోగొట్టుకోవడానికి. ఓకే. ఏంటంటే వ్యవహార విధే అంటే ఒక్క నిమిషం, శర్మ గారు కాల్ చేస్తున్నారు, ఒక్క నిమిషం. వ్యవహార విధి కావ్యం యశసే అర్థకృతే వ్యవహార విధే శివేతర క్షతయే సద్య పరనిర్వృతయే మనోహర్ వినిపిస్తుందా? మనోహర్ ఓకే. మధ్య మధ్యలో ఎవరైనా నీకు కాల్ చేసినా నాకు కాల్ చేసినా ఏమవుతుందంటే కాల్ కట్, ఇది కాల్ కట్ అవుతుంది. అయితే రికార్డింగ్ ఆగదు. ఓకే. అంటే నాకు కాల్ నాకు వేరే ఫోన్ లో వస్తాయి, ప్రాబ్లం లేదు.
వెరీ గుడ్, వెరీ గుడ్. అండ్ ఇంట్లోపల వైఫ్ వాళ్ళని ఆ రూమ్ లోకి రానియ్యకు. ఓకే, కొద్దిసేపు మనం క్విక్ గా చేసుకోవచ్చు, వైఫ్ పిల్లలు. అదే ఇన్ కేస్ అంటే ఏమైనా అర్జెంట్ పనులు ఉంటే ఒక 45 minutes ఆపుకుందాం, సరేనా? తర్వాత నెక్స్ట్ ఏంటి ఇప్పుడు, తర్వాత వ్యవహారం అంటే ఇప్పుడు నేను ఇందాక చెప్పినట్టుగా ఆ రోజుల్లో సామాజిక విషయాలు, రాజకీయ విషయాలు, రాజులు ఎవరు, చారిత్రక విషయాలు అన్ని కూడా తెలుస్తాయి. దీన్ని ఏమంటారంటే వ్యవహార విధే అంటారు. వ్యవహారము అంటే వ్యవహారము, విధే అంటే నాలెడ్జ్. విద్ అనే ధాతువు నుంచి వచ్చింది కాబట్టి విధే అంటే నాలెడ్జ్ అని చెప్పి మీనింగ్. ఇంకోటి ఏంటి, వినగానే మనకు ఆనందం కలిగిస్తుంది. ఒక పుస్తకాన్ని మనం వదిలేయలేం కదా. సద్య పర నిర్వృతయే అంటే ఒక్కసారిగా ఆనందం కలిగించేస్తుంది, చదవగానే మనకు బ్రహ్మానందం వచ్చేస్తుంది అన్నమాట. అన్నింటిలోకి గొప్పది రసానందం. అందుకోసమే ఏ గుడ్ బుక్ ఇది గుడ్ ఫ్రెండ్ అంటారు కదా. సో అది కనుక చదివినట్లయితే పర నిర్వృత్తి అంటే, నివృత్తి అంటే ఏంటి, నిర్వృత్తి అంటే ఏంటి? యాక్చువల్గా మనకు రెండు రకాలు ఉంటాయి, ప్రవృత్తి అని నివృత్తి అని రెండు రకాలు ఉంటాయి. ప్రవృత్తి అంటే ఈ లోకంలో చేసే పనులను ప్రవృత్తి అంటారు. నివృత్తి అంటేనేమో ఈ లోకానికి అతీతమైనటువంటి పనులను నివృత్తి అంటారు. అంటే పనులను వదులుచుకోవడం. ఎందుకు వదులుచుకుంటాం అంటే వేరే పనిలో గొప్పతనాన్ని వదులుచుకోవడం. సో ఆ దొరికేది కేవలము ఈ ప్రపంచంతో శాశ్వతంగా మనం సంబంధం తెంచుకుని భగవంతుడి వైపు నివృత్తి మార్గంలో వెళ్తే తప్ప ఆనందం రాదు. కానీ అటువంటి ఆనందము ఈయన పుస్తకాలు చదివితే మనకు వస్తుంది అని చెప్పేసి చెప్తారన్నమాట. చివరిది ఏంటంటే కాంతా సంహిత తయోపదేశ యుజే. కాంతా సంహిత దాని యొక్క ఉపదేశ యుజే అంటే ఏంది? కాంత సంహితలు అంటే ఏంటి? మనకు ప్రభు సంహిత, మిత్ర సంహిత, కాంత సంహిత అని మన పుస్తకాలు ఉంటారు. ప్రభు సంహిత అంటే వేదాలు, ఓకే. తర్వాత రెండోది ఏంది, మిత్ర సంహిత అంటేనేమో మన పురాణాలు. తర్వాత కాంత సంహిత అంటేనేమో రామాయణ మహాభారతాలు. అందులోపల ఏమైతుంది, చాలా సులభమైన భాష లోపల ఏ విధంగానైతే స్త్రీ సులభమైన ఉపదేశాలు చెప్పుకుంటూ, ఏ విధంగానైతే నువ్వు రాముడిలాగా ఉండు, నువ్వు రావణుడిలాగా ఉండకూడదు అని చెప్పి ఉపదేశం చెప్పడం ఏదైతే ఉంటుందో, ఓకే, అలా ఉపదేశం చెప్తాయన్నమాట. పుస్తకాలలోంచి మనము సన్మార్గంలోకి వెళ్ళవచ్చు అన్నటువంటి విషయం అన్నమాట. ఇందులోపల మనకి ఎవరికి ప్రయోజనాలు ఏం కలుగుతాయి? కవికేమో డబ్బు వస్తుంది, కవికేమో పేరు వస్తుంది, కవికేమో శివేత రక్షతే అని చెప్పేసి వస్తుంది, అవునా? అయితే మరి మనలాంటి సహృదయులకు ఏమొస్తుంది? సజ్జ పరినివృతయే ఆనందం వస్తుంది. ఈ కాంత సంహితయో ఉపదేశ యుజే అంటే మనకు సరైనటువంటి పద్ధతులు, ఆచారాలు, వ్యవహారాలు ఎలా ఉండాలి ఏంటి అనేది నేర్చుకోవడం అనేటటువంటిది అవకాశము. వ్యవహార విధే ఆ రోజుల లోపల ఏ రకమైనటువంటి వ్యవహారాలు చేయాలి ఇవన్నీ కూడా మనకు తెలుస్తాయి అన్నమాట. అంటే కవికి ప్రయోజనాలు ఉన్నాయి, వినేవాడికి ప్రయోజనాలు ఉన్నాయి. అయితే ఇందులోపల శివేత రక్షతయే అనేది ఇద్దరికి కూడా ప్రయోజనం. అంటే మనం కూడా కథలు చదివితే అమంగళాలు తొలగిపోతాయి అని చెప్పి చెప్పడం. సో ఇప్పటి వరకు మనం ఏం నేర్చుకున్నాం అంటే మొదటి కారిక లోపలేమో కవి తను భగవంతుడి కంటే కూడా అదృష్టవంతుని అని చెప్పి చెప్పుకోవడము. రెండోది ఏంటంటే ఈ కావ్యం చేయడం వల్ల ఏం ప్రయోజనాలు, అంటే ఏమి ఆశించి తను కావ్యం చేస్తున్నాడు అని చెప్పి చెప్పడం. మూడోది ఏమంటారు అంటే కావ్యం యొక్క హేతువులు అంటారు. ఓకే, కావ్యం ఎందుకు రాస్తారు అసలు? కావ్యము రాసే వాళ్ళకి ఏమేమి లక్షణాలు ఉండాలి కావ్యం రాసేవాడికి అంటే హేతువు అంటే ఏంటి? కారణం. ఓకే, ఇంతకుముందు ప్రయోజనం తెలుసుకున్నాం, ఇప్పుడు మనం హేతువు గురించి తెలుసుకుంటాం. ఈ హేతువుల్లో ఏమొస్తాడు? శక్తి నిపుణతాలోక శాస్త్ర కావ్యాద్యవేక్షణాత్ కావ్యజ్ఞ శిక్షయాభ్యాస ఇది హేతుస్తదుద్భవే అని వచ్చిందనమాట. ఇందులోపల ఏంటి? శక్తి నిపుణత అంటే ముందు చెప్పేస్తున్నా డైరెక్ట్ గా, శక్తి ఉండాలి నీకు, నిపుణత ఉండాలి. నిపుణత చివరిగా సెకండ్ లైన్ లో తీసుకున్నట్లయితే కావ్యజ్ఞ శిక్షయ అభ్యాస. ఫస్ట్ ఏంటంటే నీకు ఇన్బార్న్ టాలెంట్ ఉండాలి. ఇన్బార్న్ టాలెంట్ అంటే నీకు పుట్టుకతోటే కొంత ప్రతిభ ఉండాలి. కొంతమంది పుట్టుకతోటే స్విమ్మింగ్ చేస్తుంటారు, కొంతమంది పుట్టుకతోటే క్రికెట్ ఆడుతుంటారు, కొంతమంది పుట్టుకతోటే నవ్వడము, పాటలు పాడటము, రాగాలు గుర్తించడము ఇవన్నీ చేస్తూ ఉంటారు. కాబట్టి ఆ పుట్టుకతోని వచ్చినటువంటి శక్తి ఏదైతే బీజ శక్తి ఉంటుందో దాన్ని శక్తి అంటారు అన్నమాట. అంటే ఒకానొక పూర్వజన్మ యొక్క వాసన, పూర్వజన్మ యొక్క సంస్కార విశేషం ఏదైతే ఉంటుందో దాన్ని శక్తి అంటాము. ఇది మనకు ఈ జన్మలో వచ్చినది కాదు అని చెప్పేసి చెప్తారు అనమాట. ఇది లేకుండా చేయడం చాలా కష్టం. ఒకవేళ చేసినప్పుడు ఎట్లుంటుందంటే నేను పాటలు పాడినట్టు ఉంటుంది. సో అందుకోసం అని చెప్పి చేయకూడదు. రెండోది ఏంటంటే నిపుణత అంటే నైపుణ్యం అంటే నువ్వు కూడా పాటలు పాడేవు, నాకు తెలుసు. ఎంతమందిని అప్పుడు వేదంలా ఘోషించే గోదావరి పాట స్టేజ్ మీద పాడితే జనాలందరూ కన్నీళ్లు గార్చుకుంటూ ఘోషించారు. ఓకే, సో కాబట్టి మనకు లేనిది మనం ట్రై చేయకూడదు, ఉన్నదేదో ట్రై చేస్తే అయిపోతుంది. ఇప్పుడు కోకిల మధురంగా పాడుతుంది, కాకి కూడా కోకిలను చూసి పాడింది అనుకో, ఏమైంది? ఇప్పుడు మన ఇద్దరు కూడా కోకిలలను కాదు అని చెప్పి చెప్పడం నా ఉద్దేశము.
మనకు వేరే దగ్గర టాలెంట్ ఉంది, కాకి అసలు టాలెంట్ ఉండదు, మన ఇద్దరికి వేరే టాలెంట్ ఉంది. ఓకే, సో అది. ఇక రెండోది నైపుణ్యం. నైపుణ్యం అంటే ఏంటంటే అది ఎక్కడి నుంచి మనకు వస్తుంది. నైపుణ్యం అంటే ఏంది? నిపుణత, బేసికల్లీ టాలెంట్. ఇప్పుడు పుట్టుకతో వచ్చే టాలెంట్ కాకుండా మనము ఎలా అంటే దేంట్లో అంటే మన నాలెడ్జ్, బేసికల్లీ మన నాలెడ్జ్ బేస్ అనుకోవచ్చు. నిపుణత అంటే మన నాలెడ్జ్ బేస్. అంటే ఎలాగా తెలుస్తుంది మనకు? లోకం గురించి, ఈ లోకం యొక్క వ్యవహారాల గురించి తెలుసుకున్నాం అనుకో, లోక నాలెడ్జ్ వస్తుంది. పుస్తకాల నాలెడ్జ్ ఉందనుకో, దాన్ని శాస్త్ర జ్ఞానం అంటారు. అది కాక కావ్యాల గురించి తెలుసుకున్నాం అనుకో, కావ్య జ్ఞానం వస్తుంది. ఇప్పుడు ఇందులో రాసే వాళ్ళకి వేరే దేంట్లో అయినా ఈ రెండు పనికి వస్తాయి. లోకము శాస్త్రముతోని నిపుణత వస్తుంది. కానీ కవిత్వం రాయడానికి లోకం తెలియాలి, శాస్త్రం తెలియాలి, కావ్యాలు కూడా తెలియాలి. అంటే లోక వ్యవహారాలు తెలియాలి, పుస్తకం నాలెడ్జ్ అంటే బుక్కిష్ నాలెడ్జ్ ఉండాలి, తర్వాత బయట ఎక్స్టర్నల్ నాలెడ్జ్ ఉండాలి. మూడవది ఏంటంటే కావ్యాలు కూడా చదివినటువంటి నాలెడ్జ్ ఉండాలి. ఈ మూడిటి వల్ల నిపుణత కలుగుతుంది. సో మొదటి కారణమేమో శక్తి, రెండవ కారణమేమో నిపుణత. నిపుణత ఎక్కడి నుంచి వస్తుంది? లోకము, శాస్త్రము, కావ్యము. లోకము, శాస్త్రము, కావ్యములు చదవడం ద్వారా వస్తుంది అనమాట. అంటే లోకం అంటే ఇందాక చెప్పినట్టుగా ఈ ప్రపంచంలో ఉన్నది. శాస్త్రం అంటే ఏంటంటే ఛందస్సు, వ్యాకరణం, నిఘంటువులు, తర్వాత మన ధర్మార్థ కామ మోక్షాలు అనే పురుషార్థాలను చెప్పేటటువంటి పుస్తకాలు, తర్వాత రాజనీతికి సంబంధించినటువంటి పుస్తకాలు, అవంతా కొంత నాలెడ్జ్ రావాలి అది. ఇక మూడోది కావ్యం. కావ్యం అంటే ఏంటంటే గొప్ప గొప్ప కవులు ఎలా రాశారు ఏంటి అవన్నీ కూడా చూడడం. ఇక అయిపోయినాక ఈ నిపుణత అయిపోయినాక మూడో దాన్ని అభ్యాసం అంటారు. అభ్యాసం అంటే ఏంటంటే కావ్యాన్ని రాయడానికి, విమర్శించడానికి తెలిసిన వాళ్ళని కావ్యజ్ఞులు అంటారు. అంటే వాళ్ళు రాస్తారు, వేరే వాళ్ళు రాసిన దాంట్లో తప్పులు కూడా చెప్తారు, వేరే వాళ్ళు రాసిన దాంట్లో తప్పులు కూడా చెప్పగలుగుతారు వాళ్ళు. అలాంటి వాళ్ళు కావ్యజ్ఞులు. వాళ్ళ దగ్గర నువ్వు ట్రైనింగ్ కూడా తీసుకోవాలి అంటారు. అభ్యాసాన్ని ట్రైనింగ్ అని అంటారు అనమాట, ప్రాక్టీస్ లేదా ట్రైనింగ్. అది అంటే 3 రకాల హేతువులు ఉంటాయి. అయితే 3 రకాల హేతువులు ఉన్నప్పటికీ ఈయన ఏమన్నాడంటే మూడింటిని కలిపి ఒకే కారణము అంటున్నాడు. ఎందుకంటే ఈ మూడిట్లో ఏ ఒకటి ఉన్నా సరిపోదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నీకు నాకు సంగీత నాలెడ్జ్ చాలా ఉంది, అంటే నిపుణత చాలా ఉంది. నాకు సంగీతం చిన్నప్పుడు అభ్యాసం కూడా చేశాను. ఓకే, నాలెడ్జ్ ఉంది, చిన్నప్పుడు అభ్యాసం కూడా చేశాను నేను. కానీ నా లోపల లేనిది ఏంటంటే శక్తి లేదు నా దగ్గర. శక్తి లేకపోవడం వల్ల ఏమైపోయిందంటే నేను ఒక సంగీతకారుడుగా, ఒక సింగర్ గా మిగలాల్సిన వాడిని మిగలలేకపోయా. ఇవాళ కేవలం భక్తగా మిగిలాను అన్నమాట. సంగీతం వచ్చిన విషయం తెలియదు నాకు. వస్తుంది, నీకు తెలియదంటే నేను పాడలేదు, నీ ముందు పాడాను కానీ నువ్వు సంతోషపడ్డావు, నాలాంటి ఒకటి దొరికాడని సంతోషపడ్డావు. సరే, అందువల్ల సో కాబట్టి ఈ మూడింటిని కలిపి ఒకటే అంటాడు ఆయన. అంటే ఆయన పేరుకు 3 అని చెప్పాడు, మళ్ళీ 3 లోపల మధ్య దాంట్లో లోకశాస్త్ర కావ్యాలు అని చెప్పి మళ్ళీ దాన్ని కూడా డివైడ్ చేశాడు కదా. చేసినా కూడా ఏమైందంటే ఇంత కాదు, కరెక్ట్ గా ఉండాలంటే ఇవన్నీ కూడా ఒకటే కారణం అని చెప్పి చెప్తున్నాడు ఆయన. ఆయన మల్టిపుల్ రీజన్స్ కాదు, ఇవన్నీ ఒకటే కారణము అని చెప్పేసి అందుకోసం అని చెప్పేసి హేతుహు అంటాడు అన్నమాట. హేతవహ అనే బదులుగా హేతుహు అంటాడు. అంటే ఇవన్నీ కూడా ఒకటే కారణము, ఇవన్నీ ఉండాలి. ఏకైక కారణము, ఈ శక్తి, నిపుణత, లోకశాస్త్ర, కావ్యజ్ఞుడి దగ్గర అభ్యాసము, ఇవి అన్ని ఉన్నవాడు మాత్రమే కావ్య రచన చేయగలడు అని చెప్పేసి హేతువు గురించి చెప్పాడు. ఇప్పుడు అసలు కావ్యము స్వరూపం ఏంటి అంటే, కావ్యం అంటే ఎట్లుండాలి? ఎలా పడితే అలా ఉండాలా? ఉండకూడదు. దానికి ఆయన ఏం చెప్తాడంటే తత్ అదోషౌ, దోషములు లేకుండా ఉండాలి, తప్పులు లేకుండా ఉండాలి. సగుణవు అంటే మంచి గుణాలు ఉండాలి, మంచి గుణాలు ఉండాలి. అంటే చక్కటి మాధుర్యము, లాలిత్యము, వృత్తులు, తర్వాత రీతులు అని ఉంటాయి అనమాట. ఇవన్నీ కూడా తెలుస్తూ చాలా మధురంగా ఉండాలి. ఓకే, మూడోది ఏంటంటే క్వాపి అనలంకృతి పునః అంటారు. అంటే అప్పుడప్పుడు అలంకారాలు లేకపోయినా ఓకే అంటాడు ఆయన. అంటే జనరలీ కావ్యం అంటే ఏంటి? కావ్యం యొక్క అంగాలే అలంకారాలు. కానీ అలాంటి నేనేమంటాడంటే అలంకారాలు లేకపోయినా కూడా పర్వాలేదు అంటాడు. ఓకే, అలంకారాలు లేకపోయినా కూడా పర్వాలేదు. అనలంకృతి అంటే ఇది బహువ్రీహి సమాసం అన్నమాట. అంటే ఏంటిది? అవి లేకపోయినా పర్వాలేదు అని చెప్పేసి చెప్తున్నాడు. విద్యతే అలంకృతి యయోక్తౌ అనలంకృతి అంటే అలంకారాలు లేకపోయినా కూడా దాన్ని చెప్పగలిగే శక్తి ఉండాలన్నమాట. సో అలంకారం కొన్ని చోట్ల ప్రత్యక్షంగా లేకపోయినా కూడా దాన్ని అలంకారం అంటే అలంకారం లాంటివి మనం పెట్టకపోయినా సరే. అందుకే ఇప్పుడు మనం చూసినట్లయితే ఈయన మన శ్రీశ్రీ గారి యొక్క శైలి చూసినట్లయితే ఛందస్సు, తర్వాత ఇవన్నీ ఎటువంటివి లేవు ఆయన లోపల. కానీ ఆయన భావాన్ని పలికించడం, అద్భుతమైనటువంటి భావాలు పలికించగలిగారు. ఎలాగా అంటే అలంకారాలు లేవు, ఛందస్సు లేవు, గ్రామర్ లేదు, ఏ నియమాలు లేవు, కానీ సరైనటువంటి భావాల ద్వారా, అంటే దోషాలు లేకుండా మంచి గుణాలు ఉండడం ద్వారా, తర్వాత ఆయన ఏం చేశాడు? అలంకారాలు అవి పెట్టకపోయినా కూడా శ్రీశ్రీని మన మహాకవిగా గుర్తించాము. కాబట్టి కావ్యం అనేది ఎలా ఉంటుందంటే ఎప్పుడు దోషాలు ఉండకూడదు,
మంచి గుణాలు ఉండాలి, తర్వాత అలంకారాలు లేకపోయినా కూడా పర్వాలేదు. ఓకే, సో దానికి వాడు పుస్తకంలో ఎగ్జాంపుల్ ఏదో ఇచ్చాడు, నీకు వీలుంటే చూడు, పెద్ద అది కంపల్సరీ ఏమీ కాదు. దాంట్లోపల బేసికల్గా అంటే ఉన్నా లేకున్నా కూడా మనకి ఏం పర్వాలేదు. అంటే ఏంటంటే మెయిన్ భావము ముఖ్యము అని చెప్పేసి చెప్పాలన్నమాట. భావం ముఖ్యము అని చెప్పేసి చెప్తుంటాడు. కావ్యం యొక్క స్వరూపం అది. మరి కావ్యాలు ఏ రకంగా వేరు వేరు ఉంటాయి. కావ్యాలు రకరకాల కావ్యాలు ఉన్నాయన్నమాట. కావ్యాలు ఉత్తమ కావ్యాలు, మధ్యమ కావ్యాలు, అధమ కావ్యాలు అని 3 రకాలు ఉంటాయన్నమాట. ఇవి కావ్యాలు ఏంటి అంటే, కావ్యాలు ఇప్పటిదాకా ఆయన ఏం చెప్పాడు? కావ్య హేతువులు చెప్పాడు, కావ్య ప్రయోజనాలు చెప్పాడు, కావ్యం యొక్క స్వరూపం చెప్పాడు. అన్నిటికంటే ఇంపార్టెంట్ స్వరూపం. ఎందుకంటే దోషాలు లేకుండా, అలంకారాలు ఉన్నా లేకున్నా పర్వాలేదు, కానీ అది చక్కగా మాధుర్యంగా ఉండాలి, గుణాలతోని కలిగినటువంటిదై ఉండాలి, సగుణాలు కలిగినటువంటిదై ఉండాలి అని చెప్పేసి చెప్పి మనకి ముందుకు తీసుకెళ్ళి, ఇప్పుడు అసలు కావ్యాలు ఎలా ఉంటాయో నేను మీకు చెప్తాను. అన్నిటికంటే గొప్పది ఉత్తమ కావ్యము. బహువ్రీహి సమాసం అంటే ఏంటి? మర్చిపోయాను. రాముడు పచ్చ డ్రెస్సులు వేసుకున్నాడు అంటే అది కలవాడు, ఇది ఉన్నవాడు అని చెప్పి చెప్తాం కదా. అది కలవాడు, ఉన్నవాడు. అది అంటే అతడు పీతాంబరుడు, అతడు అంబరములు పసుపు రంగులో కలిగినటువంటి వాడు, అలాంటివి అన్నమాట. అలాగే ఇక్కడ అలంకారాల జ్ఞానము లేనటువంటి వాడు, అలంకారాలు ఉపయోగించని వాడు అనేటటువంటి ఉద్దేశం కూడా వస్తుంది అన్నమాట, మనం ఇందాక చదువుకున్న దాంట్లో. సో ఇప్పుడు మనకు మనం ఇప్పుడు అంత డీటెయిల్ గా వెళ్ళకు, వీలైనంత ఫాస్ట్, ఎందుకంటే సో నెక్స్ట్ ఏం చేద్దాం, మనకు టైం తక్కువ ఉంది కదా. ఇప్పుడు ఏం చేద్దామంటే నీకు అర్థం చేయించడానికి ప్రయత్నం చేస్తా. ఉత్తమ కావ్యాలు ఇది అర్థం చేసుకుంటే నీకు ధ్వన్యాలోకం చాలా సింపుల్ అవుతుంది. ఓకే, ధ్వన్యాలోకము చాలా సింపుల్ అవుతుంది. ఏంటి ధ్వన్యాలోకంలో మనకు సింపుల్ అయ్యేది అంటే, ధ్వన్యాలోకంలో అతను ధ్వని అనేది ఒకటి ఉంది అని చెప్పి చెప్పాడు. ఓకే, అటువంటి కావ్యాలను ఉత్తమ కావ్యాలు అని చెప్పేసి చెప్తారు. అంటే ఎక్కడైతే ఏదైనా కావ్యం లోపల డైరెక్ట్ మీనింగ్ కంటే ఇండైరెక్ట్ మీనింగ్ ఎక్కువ ఉన్నట్లయితే దాన్ని ధ్వని కావ్యం అంటారు. ఓకే, అది ఇక్కడ ఎన్నో పేజీ మన బుక్ లో రిఫర్ చేస్తున్నాను? 70. అవునండి, ఈ ఆర్వీపీలో 17th ఉత్తమ కావ్యం అయ్యి ఉండొచ్చు. అంతే. ఓకే గో అహెడ్. చెప్పండి. అయితే ఈయన ఉత్తమ కావ్యం అంటే ఏంటి? ధ్వని కావ్యాలు ఉత్తమ కావ్యాలు అని చెప్తున్నాడు. ధ్వని కావ్యాలు ఉత్తమ కావ్యాలు అని ఎందుకు చెప్తున్నాడు అంటే, అది డైరెక్ట్ మీనింగ్ గా, అంటే వాటి పదాలతోని వాక్యాలు తయారవుతాయి. వాక్యాలతోని వచ్చేదాన్ని వాక్యార్థము లేదా వాచ్య అర్థము లేదా ముఖ్య అర్థము లేదా అభిధ అర్థము అని చెప్పేసి చెప్తారు మనొకరు. ఓకే, ఇవి నువ్వు తర్వాత ఒకసారి రికార్డు విను అంటే నీకు కొన్ని పదాలు నీకు తెలియకపోయినా తర్వాత నీకు సులభం అవుతుంది. వీటికంటే కూడా డిఫరెంట్ గా ఒకటి ఉంటుంది, దాన్ని వ్యంగ్యము అని చెప్పేసి అంటారు అన్నమాట. ఆ వ్యంగ్యం అంటే ఇంకొక మీనింగ్ ఇచ్చేది అన్నమాట. ఆ రెండవ మీనింగ్ వచ్చి అంటే వాక్యార్థము కంటే కూడా వ్యంగ్యార్థం గొప్పగా ఉంటే దాన్ని ధ్వని కావ్యము అని చెప్పేసి చెప్తారు అన్నమాట. అయితే ఈ ధ్వని అనేటువంటి పదము చాలా మంది ముందు ఒప్పుకోలేదు, తర్వాత మెల్లమెల్లగా ఒప్పుకున్నారు అన్నమాట. అయితే ఇది కేవలము గొప్ప వాళ్ళ చేతనే అంగీకరింపబడింది. అందుకోసమే ఈ కారిక కనుక నువ్వు చూసినట్టయితే, ఇదం ఉత్తమం అతిశయని వ్యంగ్యే వాచ్యాన్ ధ్వనిర్బుధై కథితః. బుధై అంటే పండితుల చేత కథితః చెప్పబడినది. పండితులు మాత్రమే చెప్పారు అంటున్నాడు, ఎవడు పడితే వాడు చెప్పారు అని చెప్పేసి చెప్పాడు అన్నమాట. సో దీన్ని అనుసరించి ఏంటంటే అలంకారికులు వాళ్ళు వీళ్ళు కూడా వాచ్యార్థం ఏంటి, తర్వాత అందులోంచి వ్యంగ్యార్థం ఎలా వస్తుంది అని చెప్పేసి చెప్పి, అటువంటి శబ్దాలు అర్థాలు కలిపిందే ధ్వని అని చెప్పేసి అలంకారులు చెప్పారు. అంటే ఏ వ్యంగ్యార్థం అయితే రావడం కోసం అని చెప్పేసి వాక్యార్థము ప్రతిదానికి ఒక శబ్దము ఒక అర్థము ఉంటుంది. ఆ శబ్దము అర్థము యొక్క కలయిక ఏదైతే వ్యంగ్యాన్ని ఇస్తుందో దాన్ని ధ్వని అని కొంతమంది అన్నారు అలంకారికులు. అలంకారాల కంటే కూడా ఉన్నతమైనటువంటిది ధ్వని. కానీ అలంకారికులు ఏమంటారంటే, సరే నీకు ఆ వ్యంగ్యం సెటైర్లు వచ్చేటటువంటిది, మీనింగ్ వచ్చేటటువంటి శబ్దాలు అర్థాలు కలయిక అంతేనా అని చెప్పేసి వాళ్ళు అన్నారు. ఇది కాక కొంతమంది వ్యాకరణం చేసేవాళ్ళు. అంటే ఇప్పుడు 2 గ్రూప్స్ ఉంటాయి మనోహర్ ఎక్కడైనా కూడా. ఒకటేమో గ్రామర్ రాసేవాళ్ళు, ఇంకోలేమో దానికి అలంకారం చేసేవాళ్ళు. గ్రామర్ రాసేవాళ్ళు కేవలం రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మాత్రం ఫాలో అవుతారు. జాగ్రత్తగా విను, గ్రామర్ రాసేవాళ్ళు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో అవుతారు. అలంకారికులు ఏంటంటే ఉన్నదాన్ని వాళ్ళు అందంగా తయారు చేస్తారు.
దానికి కొత్త శోభను గుర్తిస్తారు. ఈ శోభను గుర్తించడానికి శబ్ద అలంకారాలు, అర్ధ అలంకారాలు అని 2 రకాలు ఉన్నాయి మన. ఓకే, ఈ ఇప్పుడు వీళ్ళు ఏమంటారంటే ఈ 2 గ్రూప్స్ లో 2 రకాల డెఫినేషన్స్ వచ్చేసాయి అనమాట ధ్వని అంటే దానికి. ఇందులో ఒక ఫస్ట్ గ్రూప్ ఎవరైతే వ్యాకరణం గ్రామర్ చేసిన వాళ్ళు ఉన్నారో వాళ్ళు దీన్ని స్ఫోటము అని చెప్పేసి అంటారు. ఓకే, స్ఫోటం అంటే ఏంటో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రెండో గ్రూప్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అలంకారాలు రాస్తారు. అలంకారాలు రాసే వాళ్ళు ఏం చెప్పారంటే లేదు ఇది ఈ అలంకారం అనేటువంటిది ఏంటంటే శబ్దము అర్థము ఈ రెండింటి కలయిక, అది వ్యంగ్యం ఇవ్వాలి అని చెప్పేసి వాళ్ళు చెప్పారు. వాళ్ళు చెప్పేది ఏంటంటే శబ్దము అర్థము ఏవైతే 2 ఉంటాయో ఆ రెండుటి యొక్క కలయిక అని చెప్పి వాళ్ళు అంటున్నారు. వాళ్ళు వాళ్ళ మాట వదులుచుకోలేకపోతున్నారు. కానీ యాక్చువల్గా ఏంటంటే ధ్వని అంటే ఏంటంటే నీ దగ్గర ఉన్న వాక్యము తన అర్థాన్ని టోటల్ గా పక్కకు పారేస్తుంది, రోడ్డు మీద పారేసి కొత్త వ్యంగ్య అర్థాన్ని ఇస్తుంది అనమాట. అది ధ్వని అంటే. యాక్చువల్ గా ధ్వని అంటే కంప్లీట్ గా డిఫరెంట్ మీనింగ్ వచ్చేది. అది సుత్తి కొడుతున్నాడు అన్నాం అనుకో, సుత్తి కొట్టడము అంటే హ్యామర్ తీసుకొని కొట్టడము అని చెప్పి దాని యొక్క వాచ్యార్థము ముఖ్యార్థము. కానీ అలా కాకుండా సుత్తి కొట్టడము అంటే అవతల వాడిని బోర్ తెప్పిస్తున్నావు అనే దాన్ని వ్యంగ్యార్థం అంటారు, దాన్ని ధ్వని అంటారు. మరి ఇప్పుడు ఈ వ్యాకరణం వాళ్ళేమో స్ఫోట సిద్ధాంతం చెప్తున్నారు. వ్యాకరణం వాళ్ళు స్ఫోట సిద్ధాంతం చెప్తున్నారు. ఇది మనము లలిత సహస్రనామంలో వీటిలో చాలా తెలుసుకున్నది. దాన్ని ఏమంటారంటే పరాపశ్యతి మధ్యమ వైఖరి అంటారు అనమాట. పరాపశ్యతి మధ్యమ వైఖరి అంటే ఏంటంటే సౌండ్ ఎలా బయటికి వస్తుంది. సౌండ్ ఎలా బయటికి వస్తుంది అంటే ముందు అగ్ని ప్రేరేపితం అవుతుంది, తర్వాత అది వాయువుని ప్రేరేపితం చేస్తుంది. ప్రేరేపితమైనటువంటి వాయువు నీ నాభి దగ్గర నుంచి నీ నోటి దగ్గర వరకు 4 రకాల పద్ధతుల లోపల వస్తుంది మనోహర్. ఓకే, ఇది చాలా అద్భుతమైనటువంటిది అన్నమాట. ఈ పద్ధతి ఏదైతే ఉందో ఇది చాలా అద్భుతం. అప్పుడు ఏమవుతుందంటే ఈ 4 రకాల పద్ధతులలో బయటకు వచ్చేటటువంటి దానికి ఓకే మనము జనరలీ స్ఫోట సిద్ధాంతం వాళ్ళు అనుకరించేది ఇదన్నమాట. ఈ స్ఫోట సిద్ధాంతం వాళ్ళు అనుసరించేది ఇది జనరల్ గా మనకు ఉన్నటువంటిదే. అయితే ఇందులోపల ఏంటి మరి ఎక్కడ స్ఫోట జరిగింది, స్ఫోట అనేది ఎక్కడ జరిగింది అనేది తెలుసుకుందాం. ముందు నేను మాట్లాడాలనుకుంటే మన ప్రాణవాయువు ఏం చేస్తుంది, అతడు మాట్లాడాలి అని అనుకోనే ముందే అది రెడీ అవుతుంది. రెడీ అయ్యి ఏం చేస్తుంది, నాభి దగ్గరికి వెళ్ళి బాగా స్ప్రెడ్ అయిపోతుంది అనమాట. అది పరావాక్కు అంటారు అనమాట. అది ఎప్పటికీ తెలియదు. అది కేవలం ఏంటంటే ఒక చైతన్యం, అంటే మనలో ఉన్నటువంటి చైతన్యము మనకు మాట్లాడడానికి ముందు తయారయ్యే శక్తి, కానీ అది మనకు కనిపించదు. దీనిని ఏమంటారంటే శబ్ద బ్రహ్మ అంటారు. చైతన్యము, శబ్ద బ్రహ్మ, నాభి, అది మనం మాట్లాడాలి. ఇప్పుడు నీతో నేను మాట్లాడాలి అని అనుకునేసరికి నాకు ఆల్రెడీ కొంత చైతన్యం ఆల్రెడీ రెడీగా ఉంది. మనకు కంప్యూటర్లో ఏ విధంగా అయితే ర్యామ్ దగ్గరికి ఇన్స్ట్రక్షన్స్ రావడానికి ఎక్స్టర్నల్ మెమొరీ, ఇంటర్నల్ మెమొరీ, క్యాష్ మెమొరీ, ర్యామ్, ఈ 4 అయితే తప్ప నీకు ప్రొసెసర్కి అందించరు. కంప్యూటర్ ఎలా తయారైంది, స్ఫోట సిద్ధాంతం మీద తయారైంది. సో కాబట్టి ఏమైంది, అలా ఏదైతే వస్తుందో సేమ్ అలాగే నాభి దగ్గర నుంచి ఫస్ట్ వస్తుంది. ఆ నాభి దగ్గర స్ప్రెడ్ అవుతుంది, ప్రాణవాయువు స్ప్రెడ్ అవుతుంది. ప్రాణవాయువు స్ప్రెడ్ అవడానికి కారణము ఫైర్లోంచి అది యాక్టివేట్ చేస్తుంది వాయువుని. ఆ ప్రాణవాయువు యాక్టివేట్ అయ్యి ఏమవుతుందంటే నాభి దగ్గర విస్తారంగా అవుతుంది. విస్తారంగా అయ్యి దాన్ని శబ్ద బ్రహ్మ అంటారు. అక్కడి నుంచి అది ఏం చేస్తుందంటే హృదయంకి చేరుకుంటుంది, దాన్ని పశ్యంతి అంటారు. ఆ పశ్యంతి దగ్గర నుంచి కంఠం దాకా కూడా వస్తుంది. పశ్య అంటే ఏంటంటే చూడడం. అయితే ఈ చూడడం ఎవరు చూడగలుగుతారు, యోగీశ్వరులు చూడగలుగుతారు. పశ్యంతి అంటే చూడగలిగేటటువంటి వాయువు అని చెప్పి. అయితే ఆ విస్తారం అయిపోయింది, హృదయంలో చాలా విస్తారమయ్యి గొంతు దగ్గరికి వస్తుంది, దాన్ని పశ్యంతి అంటారు. ఈ గొంతు దగ్గర ఏదైతే ఉన్నదో మనోహర్, ఈ గొంతు దగ్గర గొంతు అంటే కంఠం ఏదైతే ఉంటుందో ఆ కంఠం దగ్గర ఉన్నదాన్ని స్ఫోట అంటారు అనమాట. అక్కడ కంఠం దగ్గర వచ్చినటువంటిది అంటే ఇది మధ్యమ అంటారు. ఈ మధ్యమ అనేటటువంటి ఏదైతే ఉంటుందో నేను చెప్పదలుచుకున్న మాట నా నోట్ నుంచి వచ్చే ముందే నాకు తెలిసిపోతుంది. కంఠం దగ్గర ఉన్నది నాకు తెలిసిపోతుంది నేను ఏం మాట్లాడగలుగుతున్నా అని. ఫస్ట్దేమో శబ్ద బ్రహ్మ, రెండవదేమో కేవలం యోగీశ్వరులు గుర్తుపట్టగలరు, మూడోది కంఠం దగ్గరికి వచ్చినప్పుడేమో నేను గుర్తుపట్టగలను ఏం మాట్లాడబోతున్నానని, నాలుగోది నా నోట్లోంచి రావడం. నా నోట్లోంచి వచ్చేదాన్ని వైఖరి అంటారు. వైఖరి అంటే చూసినావా వాడి వైఖరి నాకు నచ్చలేదురా అని చెప్పేసి, అవునా కదా, అవునా కదా. ఆ వైఖరి ఏదైతే ఉన్నదో అది మనకు నోటిలోంచి వచ్చేది. నోటిలోంచి రావడం అంటే ఏంటి, నీ టీత్, దంతాలు. ఓకే, వీటిని ఏమంటారంటే కచటతప వర్గాలని కనుక నువ్వు తీసుకుంటే కంఠవ్యాలు, తాళవ్యాలు, మూర్ధనములు, తర్వాత ఏమున్నాయి ఇంకా దాంత్యములు, తర్వాత ఇంకోటి ఏదో తాళవ్యాలు, ఇవి మొత్తం కంఠ తాళవ్య మూర్ధన కంఠ తాళవ్య మూర్ధన, పెదవులతో వచ్చేది ఓష్టము, దంతాలతో వచ్చేది దంత్యములు. ఓకే,
ఈ రకంగా అవి మనకు 5 కూడా నాలిక, దౌడలు, కంట తాళవ్య, రెండు కంట తాళవ్య, మూర్ధన్యాలు, మూర్ధన్యాల తర్వాత వచ్చే వాటిని దంత్యాలు, అంటే దంతానికి దండించేవి. తర్వాత పెదవులకు వచ్చేవి పా పా బా బా మా అని చెప్పేసి వస్తుంది. అవి ఓస్ట్ ఫార్ములా. ఓకేనా? ఈ విధంగా వచ్చేవి. అయితే ఈ వైఖరి కంటే ముందే వచ్చేది ఏదైతే ఉన్నదో ఆ మధ్యమ వాక్కులో ఉన్న దశకు వాళ్ళు స్ఫోట అని చెప్పారు. ఎవరు చెప్పింది ఇది? వ్యాకరణ పండితులు చెప్పారన్నమాట. వాళ్ళు ఏమంటారంటే నీ గొంతు దగ్గర ఉన్నప్పుడే నువ్వు వ్యంగ్యాన్ని డిసైడ్ చేసుకుంటావు అని చెప్పేసి చెప్పారు. క్లియర్గా అర్థమైపోయిందా? ఓకే. సో ఇది మధ్యమ స్థాయిలో ఉన్నది. పరాపశ్యంతి మధ్యమ వైఖరి లోపల వైఖరి ఏమో నువ్వు మాట్లాడే పద్ధతి అవతల వాడికి తెలిసిపోతుంది. దే విల్ జడ్జ్ యూ. ఎప్పుడైతే నువ్వు మాట్లాడతావో అప్పుడు జనాలు నిన్ను జడ్జి చేయడం మొదలెడతారు. కానీ ఆ జడ్జి చేసే కంటే ఒక్క స్టెప్ ముందు నువ్వేం మాట్లాడాలో తెలుస్తుంది. ఆ తెలిసినప్పుడు ఏవైతే ఉంటుందో అది నువ్వు వ్యంగ్యం పండించాలనుకుంటున్నావా, లేకపోతే సాధారణ అర్థం ఇద్దాం అనుకున్నావా అనేటటువంటిది చెప్తావు అన్నమాట. ఓకే. సో అది ఇప్పుడు ఇది ధ్వని అని చెప్పేసి స్ఫోట సిద్ధాంతం వాళ్ళు చెప్తారన్నమాట. దానికి ఒక ఉదాహరణ చెప్పాడు ఇక్కడ. ఈయన ఉత్తమ కావ్యం అంటే ఏంటి అని చెప్పేసి ఒక ఉదాహరణ చెప్పాడు. ఇందులోపల ఏం చెప్పారు? ఒక నాయిక ఏం చెప్పిందంటే తన బాయ్ ఫ్రెండ్ని తీసుకొని రమ్మని చెప్పింది అనమాట. ఆమె ఏం చేసిందంటే అతనితోటి గేమ్స్ ఆడుకొని వచ్చేసి అతను ఎలాగూ లేడు కదా, నేను వచ్చేటప్పుడు ఇక్కడ దిగుడు బావి లోపల స్నానం చేసి వచ్చేసాలి అని చెప్పి చెప్తుంది. కానీ దానికి కారణం అది కాదు. ఆమెను చూడగానే ఈమెకు అర్థమైపోయింది ఏమైందంటే ఈమె శరీరం మీద ఉన్నటువంటి ఇవి, ఆమె శరీరంలో ఉన్నటువంటి పులకరింతలు, శరీరం మీద ఉన్న చిన్న చిన్న గోడ్లు అవి ఇవి గీసుకోవడం ఇవన్నీ తెలిసిపోతుంది కదా. తర్వాత శరీరం పైన రాసుకున్న గంధం ఇవన్నీ కూడా తెలిసిపోయి ఆమె ఏమంటదంటే, సరేలే నువ్వు చాలా కోసం చాలా హెల్ప్ చేశావు, నువ్వు నీ పై భాగంలో రాసుకున్నటువంటి గంధం ఎగిరిపోయింది, పెదాలకు వేసుకున్నటువంటి చిన్న లిప్స్టిక్ లాంటిది ఏదైతే ఉంటుందో అది కూడా ఎగిరిపోయింది, కళ్ళ చివరి ఉన్నటువంటి కాటుక పోయింది, నీ శరీరం లోపల పులకాంకురాలు కనిపిస్తున్నాయి, అంటే నాకు అన్నీ తెలుసు. నువ్వు అంటే అక్కడ ఆమె దాని మీనింగ్ ఏంటంటే, నువ్వు అతని దగ్గరికి వెళ్ళలేదు, కానీ నీ శరీరం మీద కనిపించేటటువంటి చిహ్నాలన్నీ స్నానం చేసినందువల్లనే అని నాకు అర్థమైపోతుంది అని చెప్పడం. ఏది మెయిన్ మీనింగ్. కానీ ఇక్కడ ఏంటంటే నువ్వు ఇక్కడి నుంచి నువ్వు స్నానం చేయడం కోసం దిగుడు బావికి వెళ్ళావు, అధముడి దగ్గరికి వెళ్ళలేదులే అని చెప్పేసి, అంటే నువ్వు అసత్యం పలుకుతున్నావు అని నాకు తెలిసిపోయిందిలే అని చెప్పి చెప్పడం. నాకు తెలిసిన నీ సంగతి, నువ్వు వెళ్ళలేదులే, నీ శరీరం మీద కనిపించేటటువంటి చిహ్నాలన్నీ స్నానం వల్ల ఏర్పడ్డవేలే అని చెప్పింది. ఇందులోపల ఒరిజినల్ మీనింగ్ ఏంటంటే, నువ్వు వెళ్ళి వచ్చావు, థ్యాంక్ యూ వెరీ మచ్, నువ్వు నీకు శరీరం మీద పోయినటువంటి చిహ్నాలన్నీ కూడా స్నానం చేయడం వల్ల పోయాయి అని చెప్పేసి చెప్తుంది. కానీ అసలు మీనింగ్ ఏంటంటే, నీ తప్పు నాకు తెలిసిందిలే, అండ్ నీతోటి ఇలా చేసినటువంటి నా బాయ్ ఫ్రెండ్ ఎవరైతే ఉన్నాడో వాడు పరమ దుర్మార్గుడు, వాడు అధముడు అని చెప్పేసి ఒక మీనింగ్ చెప్పింది అనమాట. ఈ విధంగా డైరెక్ట్ గా కాకుండా ఇండైరెక్ట్ గా చెప్పగలగడం ఏదైతే ఉన్నదో, కంప్లీట్ గా డైరెక్ట్ మీనింగ్ కాకుండా కంప్లీట్ గా ఇండైరెక్ట్ మీనింగ్ ఏదైతే చెప్పగలిగిందో దాన్ని ఉత్తమ కావ్యము అని చెప్పేసి చెప్తారు అనమాట. ఇప్పుడు రెండో దాన్ని మధ్యమ కావ్యము అంటారు. మధ్యమ కావ్యము అంటే ఏంటంటే, దీంట్లో మన గుణాలతో ఉన్నటువంటిది మధ్యమం అంటే ఏంటంటే, నీకు వాచ్యార్థమే ఇంపార్టెంట్. ఓకే, వాచ్యార్థమే నీకు ఇంపార్టెంట్, కానీ అందులోంచి నువ్వు చిన్న వ్యంగ్యం తీసుకొస్తావు. ఇందులోపల కూడా దీన్ని గుణీభూత వ్యంగ్యం అని చెప్పేసి చెప్తారు అనమాట. ఓకే, అతాదృషి గుణీభూత వ్యంగ్యం వ్యంగ్యేతు మధ్యమం అంటే ఏమంటున్నాడు వాడు? వాచ్యార్థమే మెయిన్ ఇందులోపల. ఇప్పుడు మొదటి దాంట్లో వాచ్యార్థం ఇంపార్టెంట్ కాదు, కానీ ఇందులోపల వాచ్యార్థం ఇంపార్టెంట్, వ్యంగ్యార్థము అంత ప్రధానం కాదు. దాన్ని గుణీభూత వ్యంగ్యం అంటారు. ఈ గుణీభూతానికి నేను మళ్ళీ నీకు గుణాలు అవి ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు చెబుతాను, అది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? సో దీనికి ఒక ఎగ్జాంపుల్ ఏమి ఇచ్చారంటే, ఒక అమ్మాయి ఒక వ్యక్తిని ఒక చోటికి రమ్మని చెప్పింది అనమాట. రమ్మని డిసైడ్ చేసుకున్న తర్వాత అతను ఆ చెట్టు, ఆ పువ్వులు ఏవైతే ఉంటాయో ఆ పువ్వులు ఆ వృక్షం దగ్గర కూర్చొని చాలాసేపు ఎదురు చూస్తాడు. ఆ అమ్మాయి రాకపోతే అక్కడ ఉన్నటువంటి పువ్వులను తెంపుకొని తను రిటర్న్ వస్తున్నాడు అన్నమాట. రిటర్న్ వస్తున్నప్పుడు ఏమైపోయింది, ఇక్కడ ఆ అమ్మాయి చూసింది, ఇతని చేతిలో పువ్వులు చూసింది. చూడగానే అప్పుడు ఆమెకి జ్ఞాపకం వచ్చింది తను వెళ్ళలేదని. ఏ కారణంతో వెళ్ళలేదు అనేది మనకు తెలియదు. కాకపోతే అలా ఉండడం వల్ల ఏమైపోయిందంటే, అతడు నిరాశతోనే అది పట్టుకురావడం వల్ల ఆమె ముఖము నల్లబడిపోయింది. ఎందుకంటే ఏమైంది, ఇక్కడ ఇందులోపల వాచ్యార్థమే ప్రధానం, వ్యంగ్యార్థం కాదు. కానీ ఇందులోపల ఏమైంది, ఆ పుష్పగుచ్చం పట్టుకొని రావడంలో మీనింగ్ ఏంటంటే, నువ్వు రాలేదు అని చెప్పడమే. ఇందులో వ్యంగ్యమేం లేదు. అతను జస్ట్ పువ్వులు తీసుకొని వస్తున్నాడు.
కాకపోతే పువ్వులు తీసుకుని వస్తున్నప్పుడు ఈమె శరీరం ఈమె ముఖం కొద్దిగా మలినంగా అయిపోయింది అనమాట. ఎందువల్ల రాలేదనేది మనకు తెలియదు. కాకపోతే ఇందు లోపల ఏంటంటే ఎక్కువ వ్యంగ్యార్థం కాకుండా అతను వెళ్ళి ఉన్న ప్లేస్కి వెళ్ళి రాలేదు అంతే ఆమె. అందువల్ల నేను పువ్వులను తీసుకొచ్చి కనిపించానంటే ఆమెకి సిగ్నల్ గా చూపించాడు. కానీ ఇందు లోపల ఒరిజినల్ వాచ్యార్థాన్ని వదిలేయలేదు. అంటే మొదటి యొక్క వాచ్యార్థం ఏదైతే ఉన్నదో అది వదిలేయలేదు. అంటే ఏదైతే చెప్పాడో ఈ శ్లోకం లోపల, ఆ శ్లోకం లోపల ఉన్నటువంటి అర్థం యాజ్ ఇట్ ఈస్ ఉంది. దాంట్లో పెద్ద చేంజ్ ఏమీ లేదు. ఓకే, అదేనమాట. సో అది మధ్యమ కావ్యము అంటారు. అంటే ఏదైతే గివెన్ స్టేట్మెంట్, గివెన్ లైన్స్, గివెన్ శ్లోక దాని ఒరిజినల్ అర్థాన్ని వదిలేయకుండా, ఓకే, ఆ అర్థం నుంచే ఇంకా కొద్దిగా వ్యంగ్యాన్ని గనక తీసుకురాగలిగితే, ఇంకా కొద్దిగా మెసేజ్ని తీసుకురాగలిగితే అది మధ్యమం. అలా కాకుండా డైరెక్ట్ గా నీకు ఏదైతే మీనింగ్ శబ్దము అర్థము చెప్తాయో అదే మీనింగ్ ని చెప్తే దాన్ని అధమ కావ్యము అంటారు అనమాట. అధమ కావ్యము అంటే ఏంటంటే నీకు శబ్ద చిత్రం, వాచ్య చిత్రం, వ్యంగ్యం, స్వరం, స్మృతం. ఓకే, అంటే ఏంటంటే ఇక్కడ అవరం అంటే ఏంటంటే మీనింగ్ అధమము అని చెప్పేసి. శబ్ద చిత్రము, వాచ్య చిత్రము. శబ్ద చిత్రం అంటే ఏంది, వాక్య చిత్రం అంటే ఏంది మనం ఇక్కడ తెలుసుకున్నాం. ఓకేనా, ఇది చెప్పేసి మనం ఇవాళకి ఆపుకున్నాం. ఓకే, ఇందులోపల ఏం చెప్తున్నాడు వాడు, ఒక పెద్దది శబ్దాలు, టకా 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 శబ్దాలు అంటే వర్డ్స్ తో వచ్చేదాన్ని శబ్దం అంటారు. ఓకే, ఇక్కడ వృత్యానుప్రాస అనే దాని వల్ల వాడు ఏం చేస్తున్నాడు, స్వచ్ఛందోచ్చలచ్చ అనుకుంటే ఇలా పెద్ద శ్లోకం ఏదో చదివాడు. చదివితే ఏమైంది, ఆ శ్లోకం లోపల శబ్దం ఎక్కువ ఉంది. ఆ శబ్దం లోపల అర్థం ఏంటి అంటే ఇది బాగా ఈ స్వేచ్ఛగా ఎగిరిపడుతుంది, స్వచ్ఛమైంది, ఇక్కడ ఉన్న జలమయమైనటువంటి అనేక ప్రదేశాలు ఉన్నటువంటిది, ఈ జల ప్రవాహంతో అజ్ఞానము తొలగిపోయిన మహర్షులతోని స్నానం చేసినటువంటి ప్రదేశం ఇది. పొడవైన కొమ్మలు ఉన్నటువంటి వృక్షాల యొక్క శాఖలు ఇక్కడ ఉన్నాయి. దట్టమైన అహంకారం అనేటటువంటి కలిగినటువంటి మందాకిని నది మన లోపల ఉన్నటువంటి మాంద్యం అనే జాడ్యాన్ని పోగొట్టుగాక అని మీనింగ్. స్ట్రైట్ ఫార్వర్డ్ ఇది. నీకు ఉన్నటువంటి పదములలోంచి మాత్రమే అర్థం వస్తుంది, అవునా కదా. కానీ ఏం చేశాడు వాడు, చా 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 అనే పదం మాటకి వాడటం వల్ల మనం ఇంప్రెస్ అవుతాం. జనరల్లీ శబ్దాలంకారాలు ఈ చాగంట అయినా అలాంటి వాళ్ళు కొంతమంది వాడుతుంటే మనకు వాళ్ళు నవ్వొచ్చి చప్పట్టు కొడతాం. అది అధమ కావ్యం అన్నమాట. అధమ కావ్యం. దీన్ని ఏమంటారంటే శబ్ద చిత్రము అంటాము. రెండో దాన్ని అర్ధ చిత్రము అంటారు. ఇప్పుడు శబ్దము వేరు, అర్థం వేరు మనోహర్. శబ్దం అంటే సౌండ్, అంటే పదాములతో ఆడుకునేదాన్ని శబ్దం అంటారు. అర్థము అంటే ఏంటంటే మీనింగ్ కూడా స్ట్రైట్ ఫార్వర్డ్ ఉన్న అది కూడా అవర కావ్యమే. అవర కావ్యం అంటే అధమ కావ్యము. శబ్ద చిత్రం, వాచ్య చిత్రం, గుర్తుంచుకో, శబ్ద చిత్రం, వాచ్య చిత్రం, అవ్యంగ్యం. ఓకే, దాన్ని ఏమని మనము చెప్తున్నాం, అవ్యంగ్యం అంటే వ్యంగ్యం లేనటువంటి, అవరం స్మృతం. అవరం అంటే అధమమని. ఇప్పుడు నీకు శబ్దం అంటే అక్షరాలలోంచి వచ్చేటటువంటిది చెప్పాను. ఇప్పుడు మీనింగ్ వచ్చేదాన్ని చెప్దాం. మీనింగ్ వచ్చే దాంట్లో ఏమవుతుందంటే, ఈ హయగ్రీవుడు అని ఒక రాక్షసుడు ఉండేవాడు. ఆ రాక్షసుడు ఏం చేశాడంటే అమరావతి పైన దండయాత్ర చేశాడు అనమాట. ఈ హయగ్రీవుడు అనే వాడికి తన పేరు మీద ఉన్న దేవుడితో మాత్రమే నేను చనిపోవాలి అని చెప్పేసి అంటాడు. అందుకే విష్ణుమూర్తి హయగ్రీవ అవతారం ఎత్తి హయగ్రీవుడు అనే రాక్షసుని చంపుతాడు అనమాట. సో ఈ హయగ్రీవుడు ఏం చేశాడంటే, ఎట్లా అయినా సరే నేను మొన్న అమరావతికి వెళ్ళి వీళ్ళందరి పొగరు అణుచుకుందామని అక్కడికి వెళ్ళాడు. వెళ్ళేసరికి అతని వార్త తెలియగానే ఇంద్రుడు వీళ్ళందరూ కూడా ఆ డోర్స్ అన్ని లోపల బిగించుకొని ఉన్నారు అన్నమాట. అన్ని బిగించుకొని ఉన్నారు. ఉండేసరికి ఏమైపోయింది, మొత్తం అమరావతి భయంతో కళ్ళు మూసుకుందా అన్నట్టుంది అని చెప్పాడు. ఇందులోపల మనకు ఇందులోపల హిడెన్ మీనింగ్ ఏమన్నా కనిపిస్తుందా? ఏం కనిపించడం లేదు. హిడెన్ మీనింగ్ ఏం లేదు. ఇందులోపల అమరావతి నగరం అంతా కూడా భయంతో కళ్ళు మూసుకున్నట్లుందా అని అన్నాడు. సో నీకు ఇక్కడ ఉన్నటువంటి అర్థం ఏదైతే ఉన్నదో అది చదవగానే నీకు అర్థమైపోతుంది. అంటే ఇందులో ఉన్నటువంటి పదముల యొక్క అర్థము. మొదటి శ్లోకంలో ఏమైంది, పదాల యొక్క ఛా 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 అని చెప్పేసి వాడడం వల్ల, అక్షరాల యొక్క వర్ణముల యొక్క పునరావృత్తి వల్ల, రిపిటేషన్ వల్ల మనకు అక్కడ అందం కనిపిస్తుంది అని శబ్దం అంటాం. అది అక్కడ మనకు పడిన దాన్ని వృత్యానుప్రాసం అంటాం. ఇది మనం అలంకారాల్లో చెప్పుకున్నాం. తర్వాత ఈ రెండో దాంట్లో ఏమైంది, అర్థం ఏమైంది, వాడు రాగానే ఈ నగరం అంతా కూడా భయంతో కళ్ళు మూసుకుందా అన్నాడు. నగరం అంతా భయంతో కళ్ళు మూసుకుందా అనేది చిన్న అర్థం అన్నమాట. కానీ ఇది నీకు చదవడానికి ఈజీగా అర్థమైపోతుంది. అంటే ఇందులోపల కొంత అలంకారం ఉంది. ఏమైనా దీన్ని ఉత్ప్రేక్ష అలంకారం అంటారు. కొంత ఉత్ప్రేక్ష అలంకారం ఉంది ఇందులోపల. అయితే ఇందులోపల ఏమైతుందంటే, ఈ ఉత్ప్రేక్ష అలంకారానికి వాడు ప్రాధాన్యం ఇచ్చాడు. ఉత్ప్రేక్ష అలంకారం అనేది
అర్థవంతమైనటువంటిది, అర్థముతోని సంబంధం ఉన్నదాన్ని అంటే అర్థ అలంకారం అన్నమాట. ఉత్ప్రేక్ష అలంకారం అనేది అర్థాలంకారము. ఉత్ప్రేక్ష అలంకారము అర్థాలంకారము. కాబట్టి ఈ అర్థాలంకారముతోని ఏదైతే వచ్చిందో మనకు అది కూడా మనకు అర్ధచిత్ర కావ్యము, శబ్ద చిత్ర కావ్యము, అర్ధచిత్ర కావ్యము తెలుసుకున్న శబ్దము అర్థము ఈ రెండింటితోటి తెలుసుకున్నటువంటిది ఏదైతే ఉన్నదో అది మనకు అధమ కావ్యము. ఇలా కాకుండా మనకు కొంత వ్యంగ్యము అంటే కొంత వ్యంగ్యము తెలియాలి, కొంత గుణములతో అంటే ఇందాక పువ్వు పట్టుకొని వస్తే అమ్మాయి ముఖం మలినంగా అయిపోయింది, అది ఎవరికి తెలియదు. యాక్చువల్ అమ్మాయికి తప్ప ఇంకెవరికి తెలియదు. వీడు దాంట్లో సిగ్నల్ చూపిస్తున్నాడు, చూసావా నువ్వు తప్పు చేసావు, నేను ఆ చెట్టు దగ్గర వెయిట్ చేశాను అని చెప్పేసి ఆ చెట్టు పువ్వు తీసుకోవడం, అది మధ్యమ కావ్యం. మొదటి దాంట్లో ఏం ఎగ్జాంపుల్ చెప్పు, మొదటి దాంట్లో మనము ఏం తెలుసుకున్నాము, ఆ అమ్మాయి చెప్తుంది నువ్వు స్నానం చేసి వచ్చావులే దిగుడు బావి లోపల అని చెప్పేసి తన బాయ్ ఫ్రెండ్ వాడు అధముడు అని చెప్పి తిడుతుంది. ఈ శరీరం మీద ఉన్నటువంటి సింబల్స్, ఈ పులకాంతరాలు ఇవన్నీ కూడా నువ్వు దిగుడు బావిలో స్నానం చేయడం వల్ల వచ్చాయిలే అని చెప్తున్నా. కానీ హిడెన్ మీనింగ్ ఆమెకు అర్థమైపోయింది. ఎప్పుడైతే బాయ్ ఫ్రెండ్ అధముడు అని చెప్పిందో అప్పుడు అర్థమైంది. ఇంకోటి ఏంటి, శరీరం పైన ఈ గుర్తులు ఏవైతే ఉన్నాయి అని చెప్పి చెప్తుందో దట్ ఆల్సో ఇండికేట్స్ తను చేయకూడని పని చేసి ఇక్కడికి వచ్చింది అని. అంటే హిడెన్ మీనింగ్ నే ప్రాధాన్యంగా చెప్పుకోవాలి. అక్కడ ఎవరైనా చూస్తారో ఫస్ట్ మీనింగ్ చూసుకోవాలి, ఎవరు ఫస్ట్ మీనింగ్ చూడాలి, అందరూ గ్యారెంటీగా చెడు మీనింగే గుర్తించగలుగుతారు అందరూ. సో ఫస్ట్ మీనింగ్ అందరూ బయట రోడ్డు మీద బాలేసి సెకండ్ మీనింగ్ తీసుకున్నారు. రెండో దాంట్లో ఏమైంది, గుణీభూత వ్యంగ్యం ఉంది. అంటే ఏంటంటే వాడు గుణము అంటే ఏంటి, ఒక క్యారెక్టర్. వాడు చేతిలో పువ్వులు పట్టుకుని రావడం వల్ల అమ్మాయి ముఖం మాలిన్యంగా అయిపోయింది. అంటే ఏమైంది, సో వాళ్ళకి అర్థమవుతుంది అది పెద్ద అంటే అందులో వ్యంగ్యం ప్రాధాన్యత కాదు, ఆ శ్లోకం యొక్క ప్రాధాన్యత. శ్లోకంలో ఉన్న కథనే మనం ప్రొడ్యూస్ చేసుకుంటున్నాం. శ్లోకంలో ఉన్న కథకు వేరుగా మనం వెళ్ళడం లేదు. ఫస్ట్ దాంట్లో శ్లోకంలో ఉన్న కథకు వేరుగా వెళ్ళాము, దాన్ని ధ్వని అంటారు. శ్లోకంలో ఉన్న కథలోనే ఒక చిన్న వ్యంగ్యం తీసుకొచ్చినట్లయితే, అంటే ఒక సెపరేట్ మీనింగ్ కనుక తీసుకుంటే, ఆమె ముఖము మలినం ఎందుకైంది అంటే ఎట్లవుతుంది, మలినంగా ఎట్లయింది అంటే ఆమెకు తను చేసిన తప్పు జ్ఞాపకం వచ్చి అనేటువంటిది, అంటే తప్పు అనేటటువంటి గుణం ఆమె లోపల ఉద్భవించడం వల్ల. మూడో దగ్గరికి వచ్చేసరికి ఏంటి, శబ్ద చిత్రము అర్ధ చిత్రము. శబ్ద చిత్రం అంటే ఏంటి, శబ్దము ద్వారా వచ్చేదాన్ని శబ్ద చిత్రం అంటారు, అర్థము ద్వారా మీనింగ్ తెలిస్తే దాన్ని అర్ధ చిత్రం అంటారు. వీటిని శబ్ద అలంకారాలని అర్ధ అలంకారాలని అంటారు. శబ్ద అలంకారాల ద్వారా అర్ధ అలంకారాల ద్వారా ఒక కావ్యాన్ని కనుక నిర్దేశిస్తే దాన్ని అధమ కావ్యం అంటారు. దీంతో ప్రథమ ఉల్లాసం పూర్తయింది. ఓకే, సో వీలైతే రాత్రికి మళ్ళీ నీకు సెకండ్ ఉల్లాసం చెప్తాను. ప్రథమ ఉల్లాసం మంచిగా చదువుకో. ఇప్పుడు ఇందు లోపల నుంచి నీకు ఎగ్జామ్ కి సంబంధించి ఎక్కువ మార్కులు వస్తాయి. కాబట్టి నువ్వు చదువుకో. ఇక నేను కూడా వేరే చదువుకుంటాను. ఎగ్జామ్ కి సంబంధించి కనీసం 12 నుంచి 16 మార్కులు వస్తాయి ఇది లోపల. కాబట్టి నువ్వు దయచేసి ఇది ఫస్ట్ చదివేసుకో. నేను సాయంత్రం మళ్ళీ 9:30 అట్లా 9:30కో 10:00కో 11:00కో మళ్ళీ నీకు కనెక్ట్ అయ్యి 2వ చాప్టర్ 3వ చాప్టర్ చెప్తాను. ఓకేనా? ఓకే బడ్డీ, ఎంజాయ్ చేసుకో మరి. బాయ్.